నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. సైబర్ నేరగాలతో చేతులు కలిపిన జిల్లాకు చెందిన 5 నిందితుల అరెస్ట్. 8.18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి. ఈషా పెరాలసిస్ కేంద్ర ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఐకిరెడ్డి సూచన. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లో వరి ధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు పురోగతి, మిగిలి ఉన్న ధాన్యం నిల్వలు, కొనుగోలు పూర్తయిన కేంద్రాల వివరాలు అధికారులతో సమీక్షించారు. మిగిలి ఉన్న కొనుగోలు కేంద్రాల సేకరణ వేగవంతం చేసి ప్రక్రియ పూర్తిగా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీల కొరత అధిగమించి లోడింగ్ అన్లోడ్ ప్రక్రియలో అంతరాయం కలగకుండా పరస్పర సమానంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్, సుధాకర్, డిఆర్డీఓ విజయలక్ష్మి, మార్క్ డిఎం మహేష్, జిల్లా వ్యవసాయ శాఖ అంజప్రసాద్, ఉద్యానవన శాఖ రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన మెరుగైన ఆరోగ్య సేవలు ఈషా పెరాలసిస్ కేంద్రం ద్వారా అందుబాటులోకి రావడం శోభన్నమని మాజీ మంత్రి అల్లుదిగడ్డ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్ర సమీపంలో చిట్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈషా పెరాలసిస్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాజీ మంత్రితో పాటు అతిథుల ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి అల్లోలా, ముదోర్ మాజీ మంత్రి విఠలరెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పక్షవాత బాధితులకు మెరుగైన సేవలతో పాటు పునరావాస సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్ర సచివాలయాన్ని అందించాలని కాంక్షించారు. పక్షవాత నివారణ ఆరోగ్య రంగంలో అత్యంత అవసరమైన సేవలు ఒకటని పేర్కొన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, నిపుణుల బృందం, ఆధునిక పునరావాస పద్ధతులతో ప్రజల్లో అవగాహన వైపు ద్వారా సామాజిక ఆర్థికంగా విజయవంతమైన ఆరోగ్య సేవా సంస్థలుగా అభివృద్ధి చెందగలన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచారు సిఆర్ రావు, నాయకులు రామకృష్ణ రెడ్డి, అల్లుల మురళీధర్, సురేందర్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేష్ రెడ్డి, మల్లేష్, మూడు సత్యనారాయణ, రామచందర్, రమేష్ రెడ్డి, సాగర్ రావు, రవికిరణ్, సాయికృష్ణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాలతో చేతులు కలిపిన నిర్మల్ జిల్లా చెందిన 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాల ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకు వివరాలను సైబర్ నేరాలకు అప్పగించి మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ మోసాలకు సహకరించిన లోకేశ్వరం సోన్ మండలాలకు చెందిన 5 నిందితులు అరెస్ట్ చేశామన్నారు. నిందితుల మ్యూల్ ఖాతాల ద్వారా దాదాపు 8.18 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. లోకేశ్వరం మండల కిష్టాపూర్ చెందిన నిమ్మ గజేందర్ ఆర్వీ ట్రేడర్స్ ఖాతా ద్వారా 2.69 కోట్లు, ఇదే గ్రామానికి చెందిన మగ్గిడి నవీన్ అజాన్ ట్రేడర్స్ ఖాతా ద్వారా 2.11 కోట్లు, ఇదే గ్రామానికి చెందిన మగ్గిడి మహేందర్ ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఖాతా ద్వారా 91.30 లక్షల రూపాయలను, సోన్ మండలం మాదాపూర్ గ్రామం చెందిన మేకర్ నిఖిల్ హెచ్ఆర్ ఆటోమొబైల్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ ఖాతా ద్వారా 1.18 కోట్లు, ఇదే గ్రామం షికార్ సాయికృష్ణ హెచ్ఎన్ ఎంటర్ప్రైజెస్ ఖాతా ద్వారా 1.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు లోకేశ్వరం మండలం కిష్టాపూర్ చెందిన 3 అరెస్ట్ చేసి న్యాయస్థానం మీద ఆధారపరచగా సోన్ మండలం మాదాపూర్ గ్రామం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.
డబ్బు ఆశతో బ్యాంక్ ఖాతాలు, పేటీఎం కార్డులు, చెక్ బుక్స్, మొబైల్ నంబర్లు, ఇంటర్నెట్ బ్యాంకు వివరాలు ఇతరులకు అప్పగించవద్దని హెచ్చరించారు. సైబర్ నేలకు సహకరించవద్దని, అనుమానాస్పద సైబర్ కారకాలపై 1930 నంబర్కు డయల్ చేయాలన్నారు. ఈ కేసును చాక్రికంగా పరిశోధించి నిందితులు పట్టుకోవడానికి కృషి చేసిన బయన్స్ ఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ముదోల్ జోన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్, గోవర్ధన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఎస్ఐలు గోపి, అశోక్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సిఐ ముదోల్ సార్, లోకేశ్వరం ఎస్ఐ, వీరందరూ కలిపి ఒక టీంగా ఏర్పడి మనకి ఎన్సీఆర్ నుంచి ఈ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ షికారి సాయి కృష్ణ వీళ్ళందరూ కలిపి ఈ కొన్ని యాక్టివిటీస్ వీళ్ళ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అలాగే వీళ్ళతోటి సైబర్ క్రిమినల్స్ అందరికీ లింక్స్ ఉన్నాయి అనేసి మనకి ఎన్సీఆర్బీ పోర్టల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీద మన ఆఫీసర్స్ అందరూ కలిసి పరిశోధించగా తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళ ద్వారా 8 కోట్ల వరకు అమౌంట్ చాలా వరకు మిస్యూజ్ అయింది అనేసి తెలుస్తుంది. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కొన్ని కంపెనీ పేర్ల మీద కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్ ట్రేడర్స్ అని ఉంటుంది, తర్వాత ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, అజాన్ ట్రేడర్స్ అని ఉంది. ఇట్లా కరెంట్ అకౌంట్స్ నుంచి కొన్ని పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీటికి సంబంధించిన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాస్బుక్స్ కానీ, ఏటీఎం కార్డ్స్, తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మోసం చేస్తారో దానిలో వీళ్ళు 5% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళు మనకి ఇప్పటి వరకు అంటే ఈ 2-3 రోజుల్లో చేసిన పరిశోధనలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 8.18 crores ఇప్పటి వరకు ఈ క్రైమ్ జరిగింది. దీనిలో వీళ్ళ పాత్ర ఉంది, ఎందుకంటే వీళ్ళే అకౌంట్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ పాత్ర ఉంది. మనం ఇంకా దీనిలో లోతుగా పరిశోధించాలి. నేను అందరినీ కోరుకున్నది ఏంటంటే ఇలా డబ్బు ఫ్రీగా వస్తుంది కదా అని ఆశపడి మనము వీళ్ళు సైబర్ క్రిమినల్స్ కి సహకరిస్తే మనం కూడా నేరస్తులుగా ఉంటాము, మనం కూడా అరెస్ట్ అవుతాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఈ కేసుని ఛేదించినందుకు మన టీం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అనుమానాస్పదంగా లాగుతున్నా ఏదన్నా కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే చాలా ఈజీ మనీ వస్తుంది, అంటే 1 కోటి రూపాయలకి దగ్గర 1 లక్ష రూపాయలు వస్తున్నాయి ట్రాన్సాక్షన్ అయినప్పుడు. వీళ్ళు మనకి ఇప్పుడు ఈ 2 రోజుల పరిశోధనలో తెలిసింది 8 crores అని. ఎప్పటి నుంచో చేస్తున్నారు, అంటే ఎన్నో 100 కోట్ల ఎన్నో చేసి ఉంటారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో విశిష్ట పథకాలు వచ్చిన 11 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జానక్ శర్మల సేవా పథకాలతో సత్కరించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సేవా పథకాలకు ఎంపికైన ఏఎస్ఎల్ షేక్ అహ్మద్, ఆర్ గంగారాం, వై గంగాధర్, హెడ్ కానిస్టేబుల్ రాజారాం, మస్తాన్ రావు, రత్నాకర్ రావు, గంగాధర్, గోవింద్, గేమ్ సింగ్, వెట్టి సింగ్, కానిస్టేబుల్ రమేష్ను ఎస్పీ అభినందించి సత్కరించారు. ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ శాఖ పరిస్థితులు పెంచాలని సూచించారు. అనంతరం దీర్ఘకాలిక పెండింగ్ కేసుల పరిష్కారంపై క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్పై నిఘా పెంచి నేరాన్ని అరికట్టాలని, వృద్ధులు, మహిళల, పిల్లల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫేక్ నంబర్ ప్లేట్లు మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఉపేందర్ రెడ్డి, బయన్స్ ఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కృష్ణ, రవీంద్ర నాయక్, సమ్మయ్య, సాయి కుమార్, దీపక్, ఎస్ఐలు పాల్గొన్నారు. నిర్మల్ పట్లోని 24వ వార్డు గాంధీ చౌక్ లో స్థానిక కౌన్సిలర్ ఒడిశా లక్ష్మీ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు మేడం అపర్ణ ప్రదీప్ ఆధ్వర్యంలో ఇంద్రం వచ్చిన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టె శేఖర్, కోటగిరి శ్రీధర్, రాజుల జయశ్రీ, వార్డ్ ఆఫీసర్ పరంజ్యోతి, ఆర్పి చిన్నారి, అనంతుల్ రాజేందర్, గవాస్కర్, సక్కర్ పద్మ, బోడ సంపత్, సంతోష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
మా చీరల పంపిణీ 24వ వార్డులో కోఆప్షన్ మెంబర్గా మేము పరచడం జరిగింది. మంచి వార్డు ప్రజలకు హాజరై చీరలు తీసుకోవడం జరిగింది. కోటీశ్వరులను చేయడమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళల అభ్యున్నతి కోసం అవిరళ కృషి చేస్తున్నది. మరి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి ఘనత గత ఏ ప్రభుత్వం లేదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇలా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. మరి మహిళలకు ఎంత చేయూతనియాలనో అంత చేయూతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము చేయూతనిస్తున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. సైబర్ నేరగాలతో చేతులు కలిపిన జిల్లాకు చెందిన 5 నిందితుల అరెస్ట్. 8.18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి. ఈషా పెరాలసిస్ కేంద్ర ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఐకిరెడ్డి సూచన. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.